సో, డీమార్ట్‌లో ఇది తీసుకొనైతే ఆల్మోస్ట్ 1 మంత్ అయితే దగ్గరకొచ్చేసింది. కానీ ఇప్పటివరకు దాన్ని ముట్టింది, పట్టిందయితే లేదండి. అలాగే ప్యాంట్రీలో మురగబెట్టేసాను. సో, ఇన్ని డేస్‌కి ఇప్పుడైతే తీసి ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇంకా అదేంటనుకుంటున్నారా? నూడిల్స్ ప్యాకెట్. ఇంక మా వారు ముందే అంటారు, "నీ వల్ల గాదు. నువ్వు మ్యాగీ తీసుకోమ్మా" అంటే మ్యాగీతో పాటు నేను నూడిల్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఎక్స్‌ట్రాగా. సో, తీసుకొని ఇప్పుడు 1 మంత్ వరకు అలాగే బీరువాలో బంగారం పెట్టినట్టు అలాగే పెట్టి ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను. సో, ఈరోజు ఎందుకో బుద్ధి పుట్టింది ఇంకా వంట చేయాలని, అదే నూడిల్స్ చేయాలని. సో, ఎగ్ నూడిల్స్ చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. ఇంకా కూరగాయలయితే అన్నీ అయిపోయినాయి. కూరగాయలుంటే అన్నీ ఇంకా అవి అన్నీ వేసేసి చేసేదాన్ని. బట్ ఇక్కడ క్యారెట్, బీన్స్ ఈ రెండే ఉన్నాయి. పచ్చిమిర్చి అండ్ ఇంకా ఇవి, అవి మసాలాలు అవన్నీ కలిపి ఏసేసాను. సో, నాకు తెలిసిన విధంగానే అయితే ఏసేసాను. బట్ అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మా పిల్లలు వచ్చే టైం కల్లా ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. వాళ్ళైతే ఇంతకుముందు టైక్వాండో క్లాస్‌కయితే ఎళ్ళేవారు. సో, ఇంకా రెగ్యులర్‌గా వాళ్ళకి ఈవినింగ్ టైమ్‌లో అయితే రాగి జావ అయితే ఇచ్చేదాన్ని కంపల్సరీగా. ఇక్కడ చూడండి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నానో. బయట స్ట్రీట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ స్టైల్‌లో నేను ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అలా తింపుతున్నాను అనమాట. ఇంక నాదైతే ఫైనల్‌గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా వచ్చే టైం అయింది. కానీ చివర్లో కొంచెం గార్నిష్ అయితే చేస్తున్నాను. గార్నిష్ చేస్తే కొంచెం లుక్ అయితే బావుంటది కదా అని చెప్పేసి గార్నిష్ అయితే చేసేసి ఇంకా పక్కకైతే పెట్టేసాను అనమాట. సో, ఎట్టకేలకి ఈరోజు ఒక పనైతే అయిపోయింది. ఇంక మా పిల్లలొచ్చే వరకు ఒకటి పనైతే చేశాను. నాకు ఒక తృప్తి అయితే ఉంది. చాలా బావుంది చూడడానికి. అండ్ టేస్ట్ ఎలా ఉంటదనుకున్నాను. ఇంక మా పిల్లలొచ్చాక వాళ్ళతో పాటు కలిసి తిందామని చెప్పేసి నేను కూడా టచ్ కూడా చేయలేదు. అండ్ ఇంకా మా పిల్లలైతే వచ్చేసారు. మా చిన్నోడు చూడండి ఎలా కుళ్ళుకుంటున్నాడో. ఎందుకో తెలుసా? రీజన్ చూపిస్తా చూడండి. ఇంకా మా పెద్దోడికైతే హౌస్ ప్రిఫెక్ట్ అండ్ క్లాస్ ప్రిఫెక్ట్ 2 బ్యాచ్‌లున్నాయి. సో, ఆ బ్యాచ్‌లు చూసి మా వోడికి కొంచెం కుళ్ళైతే వచ్చేసింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వీళ్ళకైతే నూడిల్స్ ఏసి ఇచ్చాను. వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను. చాలా యమ్మీగా వచ్చేసింది. చాలా బావుంది.